సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కోసం ఫుల్ టైం పొలిటీషియన్గా బాలయ్య బిజీ కాబోతున్నారట. ఈ మేరకు 2 నెలల పాటు షూటింగ్స్కి బ్రేక్ తీసుకొని మరీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయబోతున్నారట బాలయ్య. ఈ నిర్ణయాన్ని బాలయ్య తీసుకోవడంతో పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సినిమాల పరంగా మంచి జోరు మీదున్న బాలయ్య ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ని కమిట్ అయ్యాడు. అయితే నెక్స్ట్ 2 నెలలు షూటింగ్స్కు బ్రేక్ ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకున్నారట. దానికి కారణం ఏపీ ఎలక్షన్స్ త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుండడంతో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బాలయ్య హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక అక్కడి నుంచే మరోసారి పోటీ చేయడంతో పాటు ఏపీలో తన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కార్యక్రమాలు చేయాల్సి ఉందని, దానికోసం బాలయ్య రాష్ట్రమంతా తిరిగే అవకాశం ఉండడంతో ఆయన ప్రస్తుతానికి అన్ని షూటింగ్స్కు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే మేకర్స్ ఇబ్బంది పడకుండా బాలయ్య లేని సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్ చేశారట దర్శకులు. ఈ సంవత్సరం దసరా రేసులో బాలయ్య కొత్త సినిమా నిలవబోతోంది. గత ఏడాది దసరాకు భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య ఈ సంవత్సరం అంతకు మించి హిట్ అందుకోవడానికి సిద్ధమయ్యారనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. బాలయ్య బాబీ కాంబో మూవీ బడ్జెట్ కూడా అంతకంతకు పెరుగుతూ వస్తోంది. బాలయ్య వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో సితారా నిర్మాతలు కూడా ఈ విషయంలో రాజీ పడడం లేదు. ఇక ఈ సినిమా తర్వాత మరో 2 దర్శకులతో బాలయ్య సినిమాలు చేయబోతున్నారు. అయితే ఏపీ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బాలయ్య సుమారు 2 నెలల పాటు షూటింగ్స్కి బ్రేక్ ఇస్తారట. సినిమా షూటింగ్స్ అన్నింటినీ బంద్ చేసి పూర్తి సమయాన్ని టీడీపీ పార్టీ కోసమే కేటాయిస్తారట. హిందూపురం ఎమ్మెల్యేగా తాను కూడా పోటీ చేస్తుండడంతో అందుకు సంబంధించిన ప్రచారాలు, అలాగే తెలుగుదేశం పార్టీ ఏపీలో విజయవంతం అయ్యే విధంగా రాష్ట్రమంతా బహిరంగ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని ముందుకు నడిపేలా బాలయ్య ఫుల్ టైం టీడీపీ పార్టీకే కేటాయించబోతున్నట్లు తెలిసింది.